కాపీ చేస్తే ఉంటారు ఢిల్లీ చేయాలి దీంట్లో పోరాటంగా చేస్తున్నాము. మేము కళ్ళకు గంటలు కట్టుకున్నాము. ఇప్పుడు వాలంటీర్స్ లేరు అనేసి మీకు ఏమైనా లేకుండా పోయిందా? సీఎం చంద్రబాబు నాయుడు సార్కి మేము అడుగుతున్నాము. జీవో లేకుండా మాకి 10,000 ఎలా ఇస్తాననేసి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఎలా చెప్పి ప్రచారం చేశారు. మాకు పర్మనెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి కూడా చెప్పినారు. కానీ ఇంతవరకు మాకు రిజైన్ చేసిన వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకు తీసుకోవాలి, రిజైన్ చేయని వాళ్ళకు కూడా తీసుకోవాలి. ఇంతవరకు వర్క్ ఇవ్వలేదు. నెక్స్ట్ మాకు అంత ఎటువంటి శాలరీస్ వేయలేదు. 5,000 రూపాయలకి మేము అంత పొత్తు ముక్కలు చాకరీ చేసినా కూడా ఎటువంటి మాకు ఉపయోగం లేకుండా పోయింది. అయినా కూడా మాకు ఎట్లా మీరు తీసేస్తాము అది ఇది అనేసి మాట్లాడతారు. జీవో ఉండాలి కదా, జీవో లేకపోతేనే మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు జీవోలు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ మాట్లాడినారు జీవోనే లేదు అనేసి. మళ్ళీ ఇన్ని జీవోలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు వాలంటీర్స్ కి? చెప్పండి. మీకు ఇన్నోటి జీవోస్ పంపించినారు కదా, ఇన్నోటి జీవోస్ బయటకు వచ్చినాయి కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి జీవోలు? ఏంటో వాలంటీర్ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మాకు సమాధానం చెప్పాలి. 5,000 రూపాయలకి మేము ఇంత సెక్రటరీస్ వర్క్స్ మొత్తం చేసాం. మేము ప్రతి వర్క్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఊరికే సిస్టమ్ లో ఎంటర్ చేశారు అంతే. సెక్రటరీస్ నాట్ వర్క్ ఎట్ ఆల్. వాళ్ళకి 32,000 వేస్తున్నారు, మాకు 5,000 వేయడానికి మీకు ఎక్కడి నుంచి మనసు రావట్లేదు. 5,000 ఇప్పుడు 6 నెలల నడుస్తుంది. మాకు కడుపు కాలిపోతుంది. మాకు వేయాలి కదా, డబ్బులు వేయాలి కదా. మాకు మా సంసారం ఎట్లా జరగాలి, మా ఫ్యామిలీస్ ఎలా బతకాలి? ఒక్కరైనా స్పందిస్తున్నారా? తీసుకుంటామా అన్నారు, ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు. ఎక్కడ మీ ఉద్యోగ భద్రత మాకు ఇచ్చినారు? ఎక్కడ మాకు చెప్పండి. మేము ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, శాంతియుతంగా చేస్తున్నాము. మీరు గాను స్పందించకపోతే ఉద్రిక్తత ఎక్కువ అవుతుంది, చాలా సీరియస్ గా అవుతుంది. తర్వాత మీ ఇష్టం అది. వాలంటీర్స్ మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. తర్వాత మీకు కూడా ఎలక్షన్స్ వస్తాయి, రాకపోయేదేం లేదు. తర్వాత అది కూడా రావు మీకు. జాగ్రత్తగా మాకు మసులుకొని మాకంటూ డబ్బులు వేస్తేనే బాగుంటది. మా ఫ్యామిలీస్ నచ్చాలి మాకు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని జీవో ద్వారానే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశారు. మేమందరూ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి MBA చేసిన వాళ్ళే ఉన్నారు అందరూ. కాకపోతే ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కనీసం వాలంటరీ వ్యవస్థ ఉంది అని ఒక్క కేబినెట్ మీటింగ్ లో కానీ ఎక్కడ కానీ ప్రస్తావన అనేది లేదు అసలుకి. మేము 2,60,000 మంది ఉన్నాము. ఆ 2,60,000 మంది 6 నెలల నుంచి రోడ్డున పడుతున్నారు అసలుకి. వాళ్ళకి జీతాలు లేక 6 నెలల నుంచి జీతాలు లేక అసలుకి కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంది. అసలు కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏమంటారు, జీవో లేదు, జీవో లేకుండా వాళ్ళని రిక్రూట్ చేసినారని అంటారు. ఏ విధంగా జీవో లేదు? 33 జీవో ప్రకారమే మమ్మల్ని రిక్రూట్ చేసినారు, 104 జీవో ప్రకారమే రిక్రూట్ చేసినారు. ఇవన్నీ జీవోలు కాదా? సరే వాళ్ళు లేదంటున్నారు కదా, మీరు ఇప్పుడు
మాకి ఉద్యోగ భద్రత కల్పిస్తాను, 10,000 ఇస్తాను మీకు నేను వచ్చినాక అని అన్నారు. మళ్ళీ మీరు వచ్చి 6 నెలలు అవుతుంది, 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా వేయలేదే మాకి.